ఈ ఏఐ యాప్ని యూజ్ చేసి మీ ఇంటీరియర్స్ని చాలా లగ్జరీగా మార్చుకోవచ్చు. మరి ఏంటో ఏఐ యాప్ ఈ వీడియోలో చూద్దాం. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి హోమ్ ఏఐ అని అయితే టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఏదైతే యాప్ కనిపిస్తుంది హోమ్ ఏఐ ఇంటీరియర్ డిజైన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. పైన ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక మీ ఇంటి ఇమేజ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఎక్స్ అనే ఒక ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇచ్చి దాన్ని మంచిగా ఆ ఇంటీరియర్ ని ఎలా చేంజ్ చేసుకోవచ్చో ఏఐ చేస్తుంది. ఉదాహరణకి ఇంటీరియర్ డిజైన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైనా ఒక ఇమేజ్ అయితే ఇన్పుట్ గా ఇవ్వచ్చు. యాడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేస్తున్నాను. మీరు చూస్ ఫ్రమ్ గ్యాలరీ లేకపోతే కెమెరా నుంచి అయినా ఇమేజ్ అయితే చూస్ చేసుకోవచ్చు. నేను చూస్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేశాను. ఒక ఇమేజ్ అయితే నేను ఇన్పుట్ గా ఇచ్చాను. అలో మీద యాక్సెస్ క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత మీరు అది ఏంటి, అది కిచెన్, లివింగ్ రూమా, హోమ్ ఆఫీస్, బెడ్రూమ్ ఏదైనా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బాత్రూమ్ నేను సెలెక్ట్ చేస్తాను. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత మీరు ఆ పర్టికులర్ ఇమేజ్ ఎలా మారాలనుకుంటున్నారో, దానికి మోడర్న్, ట్రాపికల్ ఏ స్టైల్ అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మోడర్న్ మీద సెలెక్ట్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత మీరు కలర్స్ ఎలా ఉండాలనేది ఇందులోనూ ఏదో కలర్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే సర్ప్రైజ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశా. చూసారుగా అసలు మన ఇచ్చిన ఇమేజ్ కి దీని యొక్క ఇమేజ్ అవుట్పుట్ కి ఎంత తేడా వచ్చిందో. బట్ ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ అయితే అడుగుతుంది. మీరు రిమూవ్ వాటర్ మార్క్ చేయాలంటే మాత్రం మళ్ళీ మీరు అప్గ్రేడ్ ఆప్షన్ అయితే అడుగుతుంది. బట్ బేసిక్గా మీకు కాన్సెప్ట్ ఐడియా కోసం అయితే ఇలా ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే రీజనరేట్ మీద కూడా క్లిక్ చేసి మళ్ళీ ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలానే మనకి రీటచ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఏదైతే ఒక ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చి దాని నుంచి ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ చేంజెస్ ప్రకారంగా దాన్ని అయితే ఫస్ట్ మీరు ఇమేజ్ని అయితే దాన్ని మొత్తం అయితే సెలెక్ట్ చేసి మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ లో ఆ చేంజ్ అయితే వస్తుంది. అలానే రిఫరెన్స్ స్టైల్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా ఒక ఇన్పుట్ శాంపుల్ ఇమేజ్ ఇన్పుట్ కి ఇవ్వచ్చు. దాని నుంచి రిఫరెన్స్ ఇన్పుట్ ఇచ్చి, ఉదాహరణకి ఈ ఇమేజ్ నేను ఇన్పుట్ గా ఇచ్చాను, దాన్ని తీసుకుని ఇంకో కొత్త ఇమేజ్ అయితే మనకు జనరేట్ చేస్తుంది. రెండు ఇమేజెస్ ఇన్పుట్ తీసుకుని ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇమేజ్ అయితే మనకు జనరేట్ చేస్తుంది. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున ఈ సమ్మర్ కి 30 రోజులు ఏ క్రాష్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం అండి. ఇందులో మనకి ఏ బేసిక్స్ అయితే కవర్ అవుతాయి. ఈ కోర్స్ అంతా ఆన్లైన్ లో జరుగుతుంది. అలానే రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తాం. అలానే ఈ కోర్స్ చాలా తక్కువ ధరకే 4,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ క్రాష్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి.